తెలంగాణ రాజకీయాల్లో ఎన్జీఓ సంస్థ పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందబోతోంది. కవిత ప్రకటించబోతున్న పార్టీ జెండా అజెండా ఏ విధంగా ఉంటుంది? కొత్త పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇన్నాళ్ళు నాయకురాలిగా రాణించిన గులాబీబాస్ కూతురు రాజకీయ పార్టీ అధినేత్రిగా ప్రజల్లోకి ఎలా వెళ్లబోతున్నారు? ఎలా మెప్పించబోతున్నారు? తెలంగాణ రాజకీయ వర్గాల్లో కవిత కొత్త పార్టీపై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 25న కొత్త పార్టీ తెరపైకి రాబోతోంది. ఇప్పటిదాకా తెలంగాణ జాగృతి సంస్థకు నేతృత్వం వహిస్తున్న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఈ నెల 25 ఉదయం 10 గంటలకు కవిత పార్టీని జెండా ఎజెండాను ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై 21 కమిటీలను కవిత ఏర్పాటు చేశారు. 500 మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. పార్టీ ప్రకటన తర్వాత వచ్చే నెల రోజుల పాటు పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని కవిత చేపట్టనున్నారు. బూత్ స్థాయి నుంచి జెండా దిమ్మెలు నిర్మించి జెండాల ఆవిష్కరణలతో కొత్త పార్టీని జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. కేసీఆర్ కూతురుగానే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కల్వకుంట్ల కవిత. 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించి ఊరూరా బతుకమ్మ పండుగలు జరిపారు. విదేశాల్లో సైతం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించి తెలంగాణ సంస్కృతిని విశ్వవేదికపై చాటారు. తెలంగాణ జాగృతి కమిటీలు ఏర్పాటు చేశారు. విదేశాల్లో సైతం జాగృతి కమిటీలు స్టార్ట్ చేశారు. ఒకవైపు తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో గట్టిగా గొంతెత్తి పోరాట పటిమ ఉన్న నాయకురాలిగా ఢిల్లీలో అన్ని రాజకీయ పక్షాల దృష్టిలో పడ్డారు కవిత. జాగృతి సంస్థను నడుపుతున్నప్పటి నుంచే ఢిల్లీలో లాబియింగ్ చేయగలిగిన కవిత ఎంపీ అయ్యాక తన పరిచయాలను మరింత పెంచుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఓడిపోయిన కవిత తర్వాత జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ లో ఉండగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టారు కవిత. రాజకీయంగా బలపడుతున్న సమయంలో అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవ్వడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసుతో బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ కుటుంబం ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఆ సమయంలో గులాబీ పార్టీ నుంచి తనకు తగినంత సహకారం అందలేదనేది కవిత వాదనగా ఉంది. పార్టీలో అంతర్గత వ్యవహారాలపై కవిత తండ్రి కేసీఆర్ కి రాసిన లేఖ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టించింది. అన్న కేటీఆర్, బావ హరీష్ రావు టార్గెట్ గా ఆమె విమర్శలకు దిగడం చివరికి పార్టీతో తెగదెంపులు దాకా తెచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి జరిగిన ప్రయత్నాలపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. అధినేత చుట్టూ దెయ్యాలున్నాయంటూ కొందరిని టార్గెట్ చేసుకున్నారు. దీంతో చివరికి బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ అయ్యారు. మర్నాడే ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యాక తెలంగాణ జాగృతి పేరుతో కవిత ప్రజల్లోకి వెళ్లారు. జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలని జాగృతి తరపున రౌండ్ టేబుల్ మీటింగ్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనలో ఓబీసీ కాలం లేదని కవిత విమర్శలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా అమలు చేయాలని కోరుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై స్పందిస్తున్నారు. ఓ దశలో కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగినా అలాంటి ఆలోచనేది లేదని ఖండించారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొన్ని నెలలుగా మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులతో చర్చలు జరుపుతూ వచ్చిన కవిత కొత్త పార్టీకి ముహూర్తం ప్రకటించారు. 25న కొత్త పార్టీ లాంచింగ్ తర్వాత కొత్త రాజకీయాలతో ప్రజల్లోకి వెళ్తారని అంటున్నారు కవిత. అన్నీ మంచి శకునాలే అన్నట్లు మహిళా రిజర్వేషన్ పై కసరత్తు కొలిక్కి వచ్చిన సమయంలోనే కవిత కొత్త పార్టీ తెరపైకొస్తోంది. ఇప్పటిదాకా మగవాళ్లు స్థాపించిన పార్టీలను చూశారని, పట్టుదల, స్వాభిమానం ఉన్న మహిళా పార్టీ ఎలా ఉంటుందో చూపుతామంటున్నారు కేసీఆర్ బిడ్డ. పార్టీని స్థాపించడమే కాదు అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. ఆత్మను దూరం చేసుకున్నట్లు పార్టీ పేరు నుంచి బీఆర్ఎస్ వదులుకున్న తెలంగాణ సెంటిమెంట్తో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కావడంతో కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరు కలిసొచ్చేలా కవిత కొత్త పార్టీ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీని స్థాపిస్తే ఇది బీఆర్ఎస్ కి దెబ్బేనని అంచనా వేస్తున్నారు.
అందుకే కేటీఆర్ ఆత్మావలోకనం చేసుకుంటున్నారని, మళ్ళీ పార్టీ పేరు టీఆర్ఎస్గా మారాలనే అభిప్రాయాన్ని బయటికి చెప్పారని భావిస్తున్నారు. తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు గులాబీ జెండా వారసత్వం కోసం టీఆర్ఎస్ బ్రాండ్ నేమ్ కోసం పోటీ పడుతున్నారు. అంతేకాదు పోటాపోటీగా పాదయాత్రలు కూడా చేయబోతున్నారు. బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలంతా తమ టీంలోకి వస్తారన్న అంచనాతో కవిత ఉన్నారు. బీఆర్ఎస్లో అవకాశాలు దక్కని వారు భవిష్యత్తులో కవిత వెంట నడిస్తే అది గులాబీ పార్టీ ఓటు బ్యాంకుపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పేరు మార్చిన తర్వాతే పార్టీ గ్రాఫ్ పడిపోయిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పేరు మార్పు వల్లే ఓడిపోయామని బాహాటంగానే అంగీకరిస్తున్న కేటీఆర్ తన నాయకత్వంలోనే టీఆర్ఎస్ రీలాంచ్ జరగాలని భావిస్తున్నారు. కుటుంబంతో విభేదించిన కవితకు ఆ క్రెడిట్ దక్కకుండా చూడాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చంటూ గతంలో కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో గుబులు రేపుతున్నాయి. పాత పేరుతో కొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత సిద్ధమవుతున్నారు. చెల్లకు చెక్ పెట్టేందుకు కేటీఆర్ పార్టీ పేరు మార్పు ప్రస్తావన తీసుకొచ్చారని అంతా భావిస్తున్నారు. అందుకే కేటీఆర్ కూడా టీఆర్ఎస్ గత వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూనే సోదరుని టార్గెట్ చేసుకున్నారు. తల్లిదండ్రులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కన్నవారిని ఏడిపించకూడదని హితవు చెప్పారు. కవిత తెలివైన మహిళని, ఆమెకు రాజకీయాలపై అవగాహన ఉందంటూనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదంటున్నారు కేటీఆర్. ఇంత దూరం వచ్చాక కవిత వెనక్కి తగ్గదని తెలిసినా ఆమె వైఖరి మారాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత మొదలైందని, ఎన్నికల నాటికి బీజేపీ పైన ఏమాత్రం సానుకూలత ఉండదని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న కారు పార్టీని కవిత కొత్త పార్టీ కలవరపెడుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు చీలిపోతే అది రాజకీయ ప్రత్యర్థులకు మేలు చేస్తుందన్న భయం గులాబీ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరి ఉద్యమకాలం నుంచి యాక్టివ్ పాలిటిక్స్ సాగిస్తున్న కవిత రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో రాబోతున్నారు? ఆమె రాకతో ఎవరికి డ్యామేజ్, మరెవరికి మైలేజ్ అనేది కాలమే సమాధానం చెప్పనుంది.